విశ్లేషణ పేరుతో కమ్మటి బ్రెయిన్ వాష్ చేయగల సామర్థ్యం ఉన్న ఓ వర్గం మందుబాబులకు స్వేచ్ఛను తీసుకొచ్చింది. బ్రాండెడ్ లిక్కర్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ధరలు తగ్గింపు అనేది రాబోయే కొన్ని రోజుల్లోనే అమల్లోకి రాబోతుంది. ప్రతి గ్రామంలో మందుబాబులు ఉన్నారు. ఆ విధంగా మందుకు అలవాటు పడ్డారు జనం అనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. మందుబాబులకు స్వేచ్ఛ తీసుకొచ్చిన కొత్త సర్కార్ ఇప్పుడు ఆ మందుబాబుల విషయంలో పాత విధానాన్ని తీసుకురావాలనే ఆలోచన చేస్తుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే మద్యం నిషేధం ఎత్తివేశారు. ఆ తర్వాత ఊరూరా బెల్ట్ షాప్లతో కొంతమంది జనం మద్యానికి బానిసలయ్యారు. మందుబాబుల విషయంలో కఠినంగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అదే క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. బ్రాండెడ్ లిక్కర్ తీసుకొస్తామని, ధరలు తగ్గిస్తామని హామీ కూడా ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కేఎఫ్ బీర్లు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. బ్రాండెడ్ విస్కీ, బ్రాందీలు వచ్చేశాయి. ఇప్పుడు మరో డిమాండ్ను పెద్ద ఎత్తున మందుబాబులు ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నారు. చంద్రబాబు గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనధికారికంగా అయినా బెల్ట్ షాప్లకు పర్మిషన్ ఇస్తుందా లేక అధికారికంగానే బెల్ట్ షాప్లకి అనుమతి ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. మందుబాబుల స్వేచ్ఛను హరించిన, మందుబాబుల స్వేచ్ఛను కట్టడి చేసిన జగన్కి ఎలాంటి గుణపాఠం చెప్పారో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటిది కూటమి ప్రభుత్వం మందుబాబుల విషయంలో కఠినంగా వ్యవహరించదు అనే చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. ఒకానొక పెద్ద అయిన మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సైతం చక్కటి విశ్లేషణ పేరుతో మందుబాబుల స్వేచ్ఛను, మందుబాబుల డిమాండ్లను ఎంతో చక్కగా విశ్లేషించారు. ఈ క్రమంలోనే మందుబాబులు అందరూ కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛను పొందారు. ఇక వాళ్లకు కావలసిన బ్రాండ్లు వాళ్లకు వచ్చాయి. ఇక మరింత స్వేచ్ఛగా ప్రతి గ్రామంలో ఓ బెల్ట్ షాప్ తీసుకురావటం ద్వారా మందుబాబులకు మరింత స్వేచ్ఛను, వారి మన్ననలను కూటమి ప్రభుత్వం పొందుతుందా లేదా అనేది చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, మద్యాన్ని ఎంత కట్టడి చేస్తే అంత వ్యతిరేకత వస్తుంది అనేది సుస్పష్టం అయిన ఈ సందర్భంలో బెల్ట్ షాపులు తీసుకురావటం వల్ల పెద్దగా వ్యతిరేకత అయితే రాకపోవచ్చు. ఎందుకంటే జనం మద్యాన్ని బలంగా కోరుకుంటున్నారు కదా.